న్యూస్ సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీ కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలాయి. ఈ ఘటనలో 4 కార్మికులు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని చందాపూర్ గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మనము ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఎక్కడైతే రియాక్టర్ పేలిందో ప్రస్తుతం ఆ ఘటనా స్థలం వద్ద ఉన్న మనం విజువల్స్ తో చూడొచ్చు. ఎన్టీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. మనము డిఆర్ఎఫ్ టీం అలాగే ఫైర్ సిబ్బంది మొత్తంగా సంయుక్తంగా ఏర్పడి ఎక్కడైతే ఈ రియాక్టర్ పేలుడు సంభవించిందో దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. సంగారెడ్డి ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో 2 రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. అలాగే దాదాపు 4 కార్మికులు ఈ స్పాట్లోనే మృతి చెందారు. దాదాపు 15 పైగా కార్మికులు సీరియస్ గా ఉన్నారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అయితే మరికొంతమంది కార్మికులు కూడా లోన చిక్కుకున్నప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేసి కార్మికులను కూడా ఫ్యాక్టరీ నుంచి బయటికి తరలించారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా పరిశ్రమలో 2 రియాక్టర్లు ఉన్నాయి. ఈ 2 రియాక్టర్లో మొదట ఒక రియాక్టర్ పేలింది. పేలుతంతోనే పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించిన క్రమంలోనే మరోవైపు 2 భవనాలు కూడా నేలమట్టమాయి. మనం చూడొచ్చు ఎన్టీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం మనము. ఇదంతా కూడా రియాక్టర్ పేలిన ధాటికి ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయినాయి. అలాగే ఎక్కడికక్కడ కూడా యంత్ర పరికరాలన్నీ కూడా చిందరవందరగా పడి ఉన్న విజువల్స్ మనము చూస్తా ఉన్నాము. ఇక పరిశ్రమ పరిసరాల నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఇక్కడ నుంచి వెకెట్ చేసి సురక్షితంగా వారిని బయటకు తీసుకెళ్లడం జరిగింది. హత్నూర్ మండలం చందాపూర్ గ్రామ శివార్లో గల ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రియాక్టర్ పేలడం వలన ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. మంటల్లో కొంతమంది కార్మికులు చిక్కుకున్నప్పటికీ వారిని ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రి షిఫ్ట్ చేశారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వాస్తవంగా రియాక్టర్ ఎన్ని గంటలకు పేలింది, ఏ విధంగా జరిగింది, అధికారులు కావచ్చు అలాగే ఫైర్ సిబ్బంది ఎన్ని గంటలకు చేరుకున్నారు, మీరు ఎన్ని గంటలకు వచ్చారు స్పాట్లో, అసలు ఏం జరిగింది ఇక్కడ? యాక్చువల్గా మేము ఈ స్పాట్లో మేము 4:45 వచ్చాం. యాక్చువల్గా ఇప్పుడు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఈ కంపెనీ యజమాన్యం ఫస్ట్ ఇక్కడ సేఫ్టీ అనేది లేదు. మన ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మేము మరోసారి మొత్తుకున్నాం, సరే సేఫ్టీ అంటే ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి చర్యలు పట్టించుకోలేరు. ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఇది జరగడం జరిగింది. ఇలాంటి ముందు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మన గవర్నమెంట్ కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ గారిని ఎంబడే సస్పెండ్ చేయవలసిందే కోరుకుంటున్నాం.